తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. ఆరాధ్య నవల వింటున్నామండి. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చాలు నీ హామీలు. జాబ్ ఇప్పిస్తాను, హైదరాబాద్ రమ్మని హ్యాండ్ ఇచ్చిన ఆ రాకేష్ని నువ్వు నమ్మి అతని బైక్ మీద తిరుగుతావేమో కానీ నేను నమ్మను. నువ్వు అతని మాయలో మళ్ళీ పడిపోయావు, నీ కర్మ అంది. ఆంటీ, అతను రాకేష్ కాదు, అతను వేరే అని ఆరాధ్య హేమంత్ గురించి చెప్పబోయేంతలో ఉపేంద్ర వచ్చాడు. వాళ్ళని చూసి, ఏంటి మీ ఇద్దరేదో ఘర్షణ పడుతున్నట్లున్నారు, ఏం జరిగింది అని అడిగాడు ఉపేంద్ర. ఏం జరిగిందో చెప్పింది శార్వాణి. ఆమె చెప్పింది విన్నాడు ఉపేంద్ర. ఈ ఒక్కసారికి వార్నింగ్ ఇచ్చి వదిలే, ఇంకెవరి బైకులు ఎక్కదులే అన్నాడు. ఆరాధ్య ఏదో చెప్పబోయింది. నువ్వింకేం చెప్పకు, మా ఆయన డబ్బు మనిషి, నెల నెలా నువ్విచ్చే డబ్బుల కోసం ఆయన అలాగే అంటారు. నేను మాత్రం నిన్ను ఉండనివ్వను. ఇప్పుడే వెళ్ళిపో. వెళ్తావా వెళ్ళవా అంది కోపంగా శార్వాణి. ఆరాధ్య ఇంకేం మాట్లాడలేదు. రోషంగా గదిలోకి వెళ్ళింది. వెంటనే తన సామాన్లతో బయటకొచ్చింది. రోడ్డు మీదకొచ్చి నిలబడి హేమంత్కి కాల్ చేసింది. హేమంత్, ఆంటీ నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ జరిగింది మొత్తం చెప్పింది. అంతా విని, ఏం కాదు, నువ్వేం కంగారు పడకు, నువ్వెక్కడున్నావో చెప్పు అన్నాడు హేమంత్. చుట్టూ చూసి ఆమె ప్రస్తుతం ఎక్కడున్నదో చెప్పింది. అక్కడే ఉండు, నేనొస్తున్నా అంటూ వెంటనే షార్ట్లోంచి డ్రెస్లోకి మారి ఇంట్లోంచి బయటకొచ్చాడు. బైక్ మీద కూర్చొని బైక్ని ఎప్పుడూ పోనంత స్పీడుగా పోనిచ్చాడు. అతను పోతున్న వేగానికి ఒత్తుగా ఉన్న అతని క్రాఫ్ పట్టుకుచ్చులా వెనక్కి ఫోల్డ్ అయి గాలి తాకిడికి చెదిరిపోతోంది. చూపులు అతి చురుగ్గా రోడ్డు మీద కదులుతున్నాయి. అతనంత స్పీడ్గా బైకును నడుపుతున్నా ఆమెతో ఫోన్లో మాట్లాడుతూనే వెళ్ళాడు. బైక్ దిగి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఈ కొద్ది సమయంలోనే ఆమె పడిన మానసిక ఒత్తిడి ఆమె ముఖంలో కనిపించింది. ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేశాడు హేమంత్. ఏయ్ పిచ్చి, ఎందుకలా ఫీల్ అవుతావు, నేనున్నాను కదా అంటూ ఆమె తలను గుండెలకు అదుముకున్నాడు. ఆమె ఒక్క క్షణం మౌనంగా ఒదిగి ఆ తర్వాత సున్నితంగా అతని చేతిని విడిపించుకుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం హేమంత్ అంది. అతను వెంటనే ఆమె బ్యాగ్ను బైక్ మీద పెట్టాడు. ఎక్కు, వెళ్దాం అన్నాడు. ఆమె బైక్ ఎక్కగానే బైక్ స్టార్ట్ అయింది. ఆమె పనిచేస్తున్న ఆఫీస్కి దగ్గరలో ఉన్న లేడీస్ హాస్టల్కి తీసుకెళ్లాడు. హాస్టల్ వార్డెన్తో మాట్లాడి ఆరాధ్యను అందులో జాయిన్ చేశాడు. జాయిన్ చేసి బయటకొస్తుంటే, ఒక్క నిమిషం హేమంత్ అంటూ వెనక నుండి పిలిచింది ఆరాధ్య. గేటు వరకు వెళ్ళిన హేమంత్ తిరిగి చూశాడు. ఏమైనా కావాలా చెప్పు, తెచ్చిచ్చి వెళ్తాను అన్నాడు. వద్దు హేమంత్ అంది. మరింకేంటి, ఎందుకు పిలిచావో చెప్పు అన్నాడు. చెప్పాలి, లేకుంటే నా మనసులో నేను ఏమనుకుంటున్నానో నీకెలా తెలియాలి అంది. అంటే ఇంకా మనం ఒకరి గురించి ఒకరం తెలుసుకునే స్టేజ్లోనే ఉన్నామంటావా అన్నాడు. చచా, అది కాదు హేమంత్, మా వాళ్ళెవరూ దగ్గర లేకపోయినా అంతకన్నా ఎక్కువ కేర్గా నన్ను చూసుకుంటున్నావు, అది చెప్పాలని పిలిచాను. నాకు మా మమ్మీ డాడీల కన్నా, మా బాబాయిలు పిన్నిల కన్నా నువ్వే ఎక్కువగా అనిపిస్తున్నావు. నిజం హేమంత్ అంది. ఆమె చాలా ఓపెన్గా మాట్లాడుతున్నట్లు ఆమె పెదవులు చాలా స్థిరంగా కదులుతున్నాయి. ఆ పెదవుల మధ్యలో వెన్నెల మెరిసినట్లు లేలేతగా కనిపిస్తున్న ఆ నవ్వునే చూశాడు. థ్యాంక్ యూ, అవసరమైతే కాల్ చెయ్యి ఆరాధ్య అంటూ వెళ్ళిపోయాడు హేమంత్. అక్కడే నిలబడి చాలాసేపు అతను వెళ్తున్న వైపే చూసింది ఆరాధ్య. ఒక మనిషి కోసం ఇంకో మనిషి పడే తపన, తాపత్రయం అంటే అదే. హేమంత్ ఆరాధ్యను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ విషయం వెంటనే హేమంత్ తన స్నేహితులతో చెప్పుకున్నాడు. హ్యాపీరా అంటూ హేమంత్ని హగ్ చేసుకుని తమ సంతోషాన్ని తెలియజేశారు. ఆరాధ్య ఇంట్లో చెప్పింది, నేను హేమంత్ని పెళ్లి చేసుకుంటాను అని. పెళ్లిళ్ల పేరయ్యలు చూపించిన ఫోటోలు, నెట్లో చూసిన ఫోటోల కంటే హేమంత్ ఫోటో వాళ్ళకి బాగా నచ్చింది. హైటు, వెయిటు, రంగు, చదువు, ఉద్యోగం అన్నీ నచ్చాయి. నచ్చనివి కొన్ని ఉన్నాయి. అందుకే ఆరాధ్య చెప్పగానే తటపటాయించారు శాంతారాం, రమాదేవి. వాళ్ళను ఒప్పించడానికి చాలా కష్టపడింది ఆరాధ్య.
అంతేకాదు వాళ్ళని ఏమాత్రం నొప్పించకుండా కొంత జాగ్రత్త పడింది. వాళ్ళు ఆరాధ్య హేమంత్ల పెళ్ళి ఎలా జరిపించాలనుకుంటున్నారో ఆరాధ్యతో చెప్పారు. దానికి హేమంత్ ఏమంటాడో ఒకసారి అతనితో మాట్లాడి ఏ విషయం చెప్పమన్నారో. అతనితో మీరే మాట్లాడవచ్చు కదా అంది ఆరాధ్య. ఇది మన బంధువుల సంబంధం అయితే వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ వైపు పెద్దవాళ్లతో మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు అతని వైపు ఎవరూ లేరంటున్నావు కదా, పైగా ప్రేమించానంటున్నావు. నీ మాటకు విలువ ఇచ్చి ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావు. ఏది మాట్లాడినా మా మాటగా నువ్వే అతనితో మాట్లాడు. అవసరాన్ని బట్టి మేం కూడా మాట్లాడతాం అన్నారు. ఆరాధ్య ఏం మాట్లాడలేదు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ పెళ్లి జరిగితే చాలనుకుంది. అసలే హేమంత్ చాలా సెన్సిటివ్గా ఉంటాడు. ఎంత సెన్సిటివ్గా ఉంటాడో అంత షార్ట్ టెంపర్. అతనితో ఏది మాట్లాడబోయి ఏది మాట్లాడినా ఇబ్బంది అవుతుంది. చివరకు తన పెళ్ళి ఆగిపోతుంది. మనసులో అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాక వేరే వాళ్లను పెళ్లి చేసుకుని జీవితాన్ని కొనసాగించలేదు. ఈ రోజుల్లో నచ్చిన వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోలేక బాధపడుతున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. దానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు. ఏదో పిల్లలు ప్రేమించుకున్నారులే, పెళ్లి చేసేద్దాం అనుకోరు. ప్రతి చోట మా మాటే నెగ్గాలనుకుంటారు. ప్రేమ గురించి అస్సలు ఆలోచించరు. పైగా ప్రేమ మాట వింటేనే అంతెత్తున ఎగురుతారు. అలాంటప్పుడు తనకు ఈ మాత్రం అవకాశం దొరకటం ఎటు చూసినా మంచిదే అనిపించింది. ఆఫీస్ అవర్స్ అయ్యాక లిఫ్ట్లో, హేమంత్, మన పెళ్లి గురించి మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారో నేను నీతో మాట్లాడాలి అంది. సరే, అటు వెళ్ళి ఓ రెస్టారెంట్లో కూర్చుందాం, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం, రిలాక్స్డ్గా ఉంటుంది అన్నాడు. వాళ్ళ వెంట లిఫ్ట్లో కాసిరెడ్డి కూడా ఉన్నాడు. నేను రూమ్కి వెళ్తాను హేం అంటూ లిఫ్ట్ డోర్ తెరుచుకోగానే బయటకెళ్తూ అన్నాడు కాసిరెడ్డి. మీరు కూడా మాతో రండి అన్నయ్య అంటూ కాసిరెడ్డిని పిలిచింది ఆరాధ్య. ఓకే అంటూ కాసిరెడ్డి కూడా వాళ్ళతో పాటు రెస్టారెంట్కి వెళ్ళాడు. ముగ్గురు ఓ చోట కూర్చున్నారు. ఎవరికి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఆరాధ్య తనకి ఎదురుగా కూర్చుని ఉన్న హేమంత్ని, కాసిరెడ్డిని చూస్తూ మాటలు ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తోంది. మాట్లాడు ఆరాధ్య, మీ ఇంట్లో ఏమన్నారు అడిగాడు హేమంత్. మన పెళ్ళికి ఒప్పుకున్నారు హేమంత్. పెళ్ళి వాళ్లే చేస్తామన్నారు. నువ్వు రిసెప్షన్ చేస్తే సరిపోతుంది అంది. హేమంత్ తనలో కలిగిన ఉలికిపాటును అణుచుకోలేక రిసెప్షనా అన్నాడు. మరి నువ్వు పెళ్లి చేస్తే మా వాళ్ళు రిసెప్షన్ పెట్టుకుంటారు. కానీ మా వంశ ఆచారం ప్రకారం పెళ్ళి అమ్మాయి ఇంట్లోనే జరగాలి. అలాగే జరగనివ్వండి, మా వాళ్ళకి కూడా ఆ అసంతృప్తి లేకుండా ఉంటుంది అంది. మీరు పెళ్లి చేయటం, నేను రిసెప్షన్ చేయటం, ఈ రెండు పద్ధతులు నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. అలాగే అనుకున్నాను మనసులో అన్నాడు హేమంత్. మా నాన్న ఒక్కడే కాదు, ఆయనకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్న బంగారు షాపులు పెట్టుకొని మా ఊర్లోనే స్థిరపడిపోయారు. రిజిస్టర్ మ్యారేజ్కి వాళ్ళెవరూ ఒప్పుకోరు. రేపు మనిద్దరి మధ్యన ఏం జరిగినా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నందువల్లనే ఇలా జరిగింది, పెద్దవాళ్ళ దీవెన్లా పాడా అంటారు. అయినా పెళ్ళి అనేది గ్రాండ్గా చేసుకోవాలి, కానీ రిజిస్టర్ మ్యారేజ్ ఎవరైనా చేసుకుంటారా అంది ఆరాధ్య. నేను చేసుకుంటాను. దానికో డేట్ని కూడా మనసులో అనుకున్నాను. 12/12/2012. ఆ డేట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ డేట్ కోసమే చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. అలాంటి అంకెలు 10 సంవత్సరాలకోసారి మాత్రమే వస్తాయి. మన పెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో ఆ రోజే జరగాలి అన్నాడు హేమంత్. నవ్వింది ఆరాధ్య. ఇదే విషయంపై పెళ్ళిళ్ళ పేరయ్య మాట్లాడటం విన్నాను హేమంత్. అంకెల గారడి తప్పితే అంత ప్రాధాన్యత లేదట. 12/12/12 డేట్కి జన్మ నామ నక్షత్రాలకి అనుగుణంగా కాకతాళీయంగా ముహూర్తాలు కుదిరితే తప్పులేదు, కానీ పట్టుబట్టి 3/12 మీద మోజుతో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదట. అయినా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి మనం ఏమైనా అనాథలమా అంది ఆరాధ్య. ఏమాత్రం ఆలోచించలేదు హేమంత్. అవును, నేను అనాథనే అన్నాడు. స్టన్ అయి చూశారు కాసిరెడ్డి, ఆరాధ్య. ఒక్కసారి ఆరాధ్య అతని వివరాలు అడిగితే, నాకు ఎవరున్నారో ఎవరు లేరో తెలియదు, కానీ నా చిన్నప్పటి నుండే నేనెవరికి టచ్లో లేను అన్నాడు. కానీ ఇలా అనాథనని చెప్పలేదు. కాసిరెడ్డికి కూడా అంతే తెలుసు. ఇప్పుడేంటి ఈ ట్విస్ట్? హేమంత్ ఎందుకలా మాట్లాడుతున్నాడు? అబద్ధాలు చెప్పే మనిషి కూడా కాదు.
మీరు అనాథ అని నాకెప్పుడు చెప్పలేదేం అంది ఆరాధ్య. అయితే ఇప్పుడేంటి ఆరాధ్య, నేను అనాథనని చెబితే నాకు నిన్ను ఇవ్వరని అందరూ ఉన్నారని అబద్ధం చెప్పాననుకుంటున్నావా అన్నాడు. అలా అని నేను అనటం లేదు అంది. నువ్వెలా అన్నా జరిగేది రిజిస్టర్ పెళ్ళే అన్నాడు. రిజిస్టర్ మ్యారేజ్కి నేను ఒప్పుకోను, మా వాళ్ళు గొడవ చేస్తారు హేమంత్ అంది ఆరాధ్య. అయితే గుడిలో చేసుకుందాం అన్నాడు హేమంత్. అది కూడా ఒప్పుకోరు. అలా చేసుకుంటే మా బంధువులు మా గురించి బ్యాడ్గా అనుకుంటారు. దిక్కులేని వాళ్ళు, లేచిపోయిన వాళ్ళు, లేదంటే రెండో పెళ్ళి మూడో పెళ్ళి వాళ్ళు చేసుకున్నట్లు గుడిలో పెళ్ళేంటి అంటారు. ఒకవేళ మనం అలా చేసుకున్న కళ్యాణ మండపంలో పెళ్లి చేస్తే వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టవలసి వస్తుందని, నలుగురిని వెంటేసుకొచ్చి గుడిలో పెళ్లి చేసుకున్నారని చూసే వాళ్ళంతా మా వాళ్ళని తిట్టిపోస్తారు, చీప్గా చూస్తారు. అది మీకు ఇష్టమా అంది. ఇష్టమా అంటే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఏదైనా ఆలోచించాలిగా. అతిగా ఆలోచిస్తే చివరికి అబాసు పాలయ్యేది నేనే ఆరాధ్య అన్నాడు. అంత పెద్ద డైలాగులెందుకు? పెళ్ళి మా వాళ్ళు చేస్తారు, అది శాస్త్రోక్తంగా ఒప్పుకోండి చాలు అంది. మీ వాళ్ళు శాస్త్రోక్తంగా పెళ్లి చేస్తే నేను ఇక్కడ రిసెప్షన్ పెట్టుకోవాలి. రిసెప్షన్ అంటే మాటలు కాదు. నాకు చేసేవాళ్ళు ఎవరున్నారని? దేనికైనా నేనే తిరిగి చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి పెళ్లి కొడుకుని చేశాక బయట తిరగకూడదని నువ్వే అన్నావు, మరెవరు తిరిగి చేయాలి అన్నాడు. హేమంత్ వైపు ఒక రకంగా చూసింది ఆరాధ్య. ఆ చూపులు బాగాలేవు. హర్ట్ అయ్యాడు హేమంత్. ఇదేం గోల్రా కాసిరెడ్డి, అసలు నాకు ఈ పెళ్ళొద్దు, ఏం వద్దు, నన్ను ఇలాగే ఉండనివ్వు. ప్రతిదీ వాళ్ళ ఇష్టమేనా? నా ఇష్టం ఏముండదా? దీన్ని ఏమంటూ ప్రేమించానో గాని అన్ని కష్టాలే నాకు. హాయిగా ఒక్కరోజు కూడా ఉన్నది లేదు అన్నాడు. ఆరాధ్య ఏం మాట్లాడలేదు. హేమంత్ని చూస్తూ అలాగే కూర్చుంది. కాసిరెడ్డి కూల్ కూల్ అంటూ హేమంత్ భుజం పట్టుకున్నాడు. అరే, పెళ్ళంటే పెద్దవాళ్ళు కావాలి, బంధువులు కావాలి, ముందుకొచ్చి ప్రేమతో పెళ్లి సాంగ్యాలు చేసేవాళ్ళు కావాలి అంటూ ఎంత చెప్పినా అర్థం చేసుకోదేం? మంత్రాలు, అక్షింతలు, బాజాలు కావాలని నాకు మాత్రం లేదా? మన స్నేహితుల పెళ్ళిళ్ళు ఎన్ని చూడలేదు నేను? నాకు కూడా నా పెళ్ళిలో అందరిలాగే నలుగు పెట్టించుకోవాలని, తలంటి మంగళ స్నానాలు చేసుకోవాలని, చేయించుకోవాలని, పెళ్లి కొడుకుని చేశాక బాసింగాలు కట్టుకోవాలని, ముహూర్తం టైంకు జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టించుకోవాలని, తాళి కట్టి తలంబ్రాలు పోయాలని ఉంది. ఇంతెందుకు, పురోహితుడు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును కళ్యాణ మండపంలోంచి బయటికి తీసుకెళ్ళి అరుంధతి నక్షత్రాన్ని చూపించేంతవరకు ఏమేం చేస్తారో అవన్నీ నాకు కూడా చేయించుకోవాలని ఉంది. కానీ నాకు అవన్నీ చేసేవాళ్ళు లేర్రా అన్నాడు బాధగా. సరే, మీకెవరూ లేరని అవన్నీ వదులుకుంటున్నారో, నాకందరూ ఉన్నారో, నేనెందుకు వదులుకోవాలి? పెళ్ళేమైనా 2 సార్లు 3 సార్లు చేసుకుంటారా ఎవరైనా? జీవితంలో ఒక్కసారిగా. మీరే చెప్పండి అన్నయ్య, ఈయనకి ఎలా చెబితే అర్థమవుతుందో అంది ఆరాధ్య వెంటనే కాసిరెడ్డి వైపు చూస్తూ. కాశీ, నువ్వేం మాట్లాడకు అన్నాడు హేమంత్. కాసిరెడ్డికి వాళ్ళని చూస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. అయోమయంగా ఉంది. వీళ్ళేంటి పెళ్లి గురించి ఇంతగా చర్చించుకుంటున్నారు? ఇది చర్చ కూడా కాదు, వాదన అని మనసులో అనుకున్నాడు. హేమ్, నేనో మాట చెప్పనా, వింటావా అడిగాడు కాసిరెడ్డి. చెప్పు కాసిరెడ్డి, వింటాను అన్నాడు హేమ్. మీ ఇద్దరూ ఒకటి కావాలనుకున్నప్పుడు వెళ్ళేదారి కూడా ఒకటి కావాలి. అలాగే మాట కూడా ఒకటే ఉండాలి. 2 మాటలు ఎప్పుడైనా 2 లోకాలను సృష్టిస్తాయి. అలా వద్దు. రిజిస్టర్ మ్యారేజ్కి వాళ్ళు ఒప్పుకోవటం లేదు కాబట్టి, నీకు కూడా శాస్త్రోక్తంగా చేసుకోవడం ఇష్టమే కాబట్టి అలాగే కానీ అన్నాడు. నీకేమైనా పిచ్చారా? నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు అన్నాడు కోపంగా హేమంత్. పిచ్చి కాదు, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది హేమ్. నీ వైపున పెద్దవాళ్ళెవరూ లేరనేగా. నేను మా అమ్మా నాన్నలతో మాట్లాడతాను. నీ తరపున మా అమ్మా నాన్న వచ్చి నీ పెళ్లి జరిపిస్తారు. చాలా, ఇక ఆరాధ్య చెప్పినట్లు విను అన్నాడు. కాసిరెడ్డిని మనసులోనే మెచ్చుకుంది ఆరాధ్య. హేమంత్ కళ్ళు అప్రయత్నంగానే చెమర్చాయి. అయినా వాళ్ళకెందుకు రా శ్రమ అన్నాడు హేమంత్. ఇది శ్రమ కాదు, శుభకార్యం. మా ఇంట్లో మా 2 అన్నయ్యల పెళ్ళిళ్ళు జరిగాయి కాబట్టి ఇదేమంతా కొత్త కాదు. మేమందరం హ్యాపీగా పాల్గొంటాం. ఇంకా మన వైపున మన ఫ్రెండ్స్ ఉన్నారు, అందరినీ పిలుద్దాం. రిసెప్షన్ గురించి కూడా నువ్వేం కంగారు పడనవసరం లేదు. 10 రోజులు ముందుగానే ఆర్డర్ ఇద్దాం అన్నాడు. హేమంత్ ఏమీ మాట్లాడలేదు. ఏ విషయం చెప్పు అన్నట్లు హేమంత్ వైపు చూసింది ఆరాధ్య.
ఆరాధ్యను చూస్తుంటే అతను అనుకున్నట్లు ఆమె రిజిస్టర్ మ్యారేజ్కి ఒప్పుకునేలా లేదు. హేమ్, నువ్వింకేం ఆలోచించకు, పెళ్ళి వాళ్ళను చెయ్యనియ్యే. ఇక్కడికి వచ్చాక రిసెప్షన్ మనం చేసుకుందాం. రిసెప్షన్ విషయంలో నాకు ఐడియా ఉంది. అన్నయ్యల పెళ్ళిళ్ళప్పుడు అరేంజ్మెంట్స్ అన్నీ దగ్గరుండి చూసిందంతా నేనే. మనం ఒక రిసెప్షన్ హాల్కి ఆర్డర్ ఇస్తే చాలు, అందులోనే మ్యూజిక్, ఏసీ, పవర్ ఫ్రీ ఉంటుంది. మీ ఇద్దరూ కూర్చోటానికి మహారాజా చైర్స్కి, స్టేజ్ డెకరేషన్కి విడిగా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫుడ్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది. ఒక కారును ఆ రోజంతా మనతోనే ఉంచుకుందాం, ఓకేనా అన్నాడు. హేమంత్ కాసిరెడ్డి చేయిని గట్టిగా ఆప్యాయంగా పట్టుకున్నాడు. ఓకే అన్నాడు. ఇప్పుడైనా నవ్వుతావా అన్నట్లు ఆరాధ్య వైపు చూశాడు. ఆరాధ్య నవ్వనట్లు ఓ నవ్వు నవ్వింది. ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ కాఫీ తాగారు. కాసిరెడ్డి, హేమంత్ వాళ్ళ రూమ్కి వెళ్ళారు. ఆరాధ్య తనుండే హాస్టల్కి వెళ్ళింది. తెల్లవారే హైదరాబాద్ పక్కన ఓ పల్లెటూరులో ఉంటున్న తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి హేమంత్ పెళ్లి గురించి చెప్పాడు కాసిరెడ్డి. కాసిరెడ్డి తల్లి కళ్యాణమ్మ, తండ్రి శ్రీనివాస్ రెడ్డి హేమంత్ పెళ్లిని దగ్గరుండి చేయటానికి అంగీకరించారు. హేమంత్తో మాట్లాడారు. హేమంత్ కూడా వాళ్ళతో చక్కగా ప్రేమగా మాట్లాడాడు. హేమంత్, నువ్విక నీ స్నేహితులతో కలిసి రూమ్లో ఉండొద్దు. మీ ఇద్దరూ వర్క్ చేస్తున్న ఆఫీస్కి దగ్గరలో ఓ ఇల్లు అద్దెకు తీసుకో. పెళ్ళికి ముందే నువ్వు ఆ ఇంట్లోకి మారితే పెళ్ళి కూడా ఆ ఇంట్లో ఉండే చేసుకోవచ్చు అంటూ సలహా ఇచ్చింది కళ్యాణమ్మ. అలాగే ఆంటీ అన్నాడు హేమంత్. అంతేకాదు హేమంత్, నీకు మాతో ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు కాల్ చెయ్యి, వచ్చి వెళ్తాము. పెళ్ళికి 2 రోజుల ముందు నుండి నీ దగ్గరే ఉంటాము. నువ్వేం టెన్షన్ పడకు, ఈ లోపల అన్ని పనులు కాసిరెడ్డి చూసుకుంటాడు అని ధైర్యం చెప్పింది. ఆ క్షణం నుండి ఆమె ఎలా చెబితే అలా చేయాలనుకున్నాడు హేమంత్. ఆమె అతనికి ఆంటీలా అనిపించడం లేదు, అమ్మలాగే అనిపిస్తోంది. ఆమె కూడా, హేమంత్, నిన్ను మా కాసిరెడ్డిలాగే అనుకుంటున్నాం, మా దగ్గర పరాయివాడిలా ఉండొద్దు అంది. సంతోషపడ్డాడు హేమంత్. హేమంత్, ఆరాధ్యల కోసం పెళ్లికి ముందే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. 2 బెడ్రూమ్లు, ఒక హాలు, పూజ గది, కిచెన్, బయట బాల్కనీ ఉంది. కళ్యాణమ్మ ఆ ఇల్లంతా తిరిగి చూసింది. చూడటానికి ఇల్లు బాగుంది, కానీ మీ ఇద్దరికీ సింగిల్ బెడ్రూమ్ ఒకటి ఉండి చిన్న హాలు, కిచెన్ ఉన్నా సరిపోయేది. సింపుల్గా ఉండేది. వర్క్ కూడా తక్కువగా ఉండేది. ఇప్పుడు అంత చిన్నగా ఎవరు కట్టడం లేదు. డబుల్ బెడ్రూమ్స్ లేని అపార్ట్మెంటే లేదు అంది. హేమంత్, కాసిరెడ్డి ఆమె మాటలు వింటూ ఆమెతోనే ఉన్నారు. ఎరుపు అంచున్న పసుపచ్చని పట్టుచీరలో ఉన్న కళ్యాణమ్మ నుదుటన బొట్టు, పాపిట్లో సింధూరం పెట్టుకుని లక్ష్మీదేవిలా ఉంది. ఆమె ఇల్లంతా తిరుగుతూ ఉంటే తన తల్లి ఉంటే ఇలాగే తిరిగేదేమో అనుకున్నాడు మనసులో హేమంత్. కళ్యాణమ్మ పూజగదిలో దేవుని పటాలు పెట్టి దీపాలు వెలిగించింది. హేమంత్ చేత కొబ్బరికాయ కొట్టించింది. స్టవ్ మీద ఇత్తడి గిన్నె పెట్టి పాలు పొంగించింది. వాళ్ళిద్దరికీ పాలు ఇచ్చి ఆమె కూడా తాగింది. ఇక నేను వెళ్తాను హేమంత్, నీ సామాన్లన్నీ ఈరోజే ఈ ఇంట్లోకి మార్చుకో, ఈ రోజు నుండి ఈ ఇంట్లోనే ఉండు అంది. అలాగే ఆంటీ అన్నాడు హేమంత్. శ్రీనివాస్ రెడ్డి కళ్యాణమ్మతో రాలేదు. ఆయనది ఫైనాన్స్ బిజినెస్. ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటాడు. ఎంత బిజీగా ఉన్నా కాసిరెడ్డి దగ్గరకు మాత్రం రాకుండా ఉండడు. వచ్చేటప్పుడు కళ్యాణమ్మ చేత స్వయంగా పచ్చళ్ళు, పొడులు, సున్నుండలు చేయించుకొస్తుంటాడు. నెయ్యి అంటే కాసిరెడ్డికి ఇష్టమని దాన్నెప్పుడూ మర్చిపోడు. ఎప్పుడు వచ్చినా కాసిరెడ్డి స్నేహితులతో ప్రేమగా మాట్లాడి వెళ్తుంటాడు. అంతేకాదు, ఇవన్నీ మీరు కూడా తినండి, కాసిరెడ్డి ఒక్కడే కాదు, నేను వస్తుంటే మీ ఆంటీ మీ అందరినీ తినమని పేరు పేరున గుర్తు చేసి చెప్పింది అని ఆప్యాయంగా చెబుతాడు. వాళ్ళ దృష్టిలో అంకుల్, ఆంటీ చాలా మంచివాళ్ళు. ఫాస్ట్ ఫుడ్ కన్నా కళ్యాణమ్మ పంపిన పిండి వంటల్నే వాళ్ళు బాగా ఇష్టపడుతూ తింటారు. వీకెండ్స్లో కాసిరెడ్డి తప్పకుండా ఊరెళ్ళి వస్తుంటాడు. అప్పుడప్పుడు హేమంత్ని కూడా తీసుకెళ్తుంటాడు. హేమంత్ని చూస్తుంటే వాళ్ళకి పరాయివాడిలా అనిపించడు. అతని మాట తీరు, చూపించే ప్రేమ, ప్రవర్తన ఇవన్నీ వాళ్ళకి బాగా నచ్చుతాయి. అందుకే కళ్యాణమ్మ, హేమంత్ పెళ్ళికి పెద్దలం మనమేనండి అని అన్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి తప్పకుండా కళ్యాణి అని సంతోషంగా ఒప్పుకున్నాడు. కానీ మనిద్దరం
కలిసి ఎప్పుడెప్పుడు వెళ్ళాల్సి వస్తుందో ముందుగా చెబితే ఆ డేట్స్ని నేను నా డైరీలో నోట్ చేసుకుంటాను, మిస్ కాకుండా ఉంటాను అన్నాడు. భర్త గురించి ఆమెకు తెలుసు కాబట్టి నవ్వింది. అలాగేనండి, ప్రస్తుతం హేమంత్ కోసం తీసుకున్న ఇంట్లో పాలు పొంగించాలి, మీరు అవసరం లేదు, నేనొక్కదాన్నే వెళ్ళి వస్తాను అంటూ డ్రైవర్ని తీసుకుని వచ్చింది. కాసిరెడ్డి హుషారుగా అటు ఇటు చూసి, ఈ వాతావరణం చూస్తుంటే మన హేమంత్ ఇప్పటి నుండే ఒక ఇంటివాడయ్యాడనిపిస్తోంది మమ్మీ అన్నాడు. ఆమె నవ్వింది. అక్కడే కూర్చుని ఉన్న హేమంత్ మాత్రం నవ్వలేదు, ఏదో ఆలోచిస్తున్నాడు. అతనెందుకు అంతగా ఆలోచిస్తున్నాడో అర్థం కాలేదు. కళ్యాణమ్మ కాసిరెడ్డి వైపు చూసింది. ఏదైనా హోటల్కెళ్ళి డ్రైవర్ని టిఫిన్ తినేసి రమ్మని చెప్పు కాశీ, నేను హేమంత్తో మాట్లాడాలి అంటూ కాశీని బయటకు పంపింది. కాసిరెడ్డి ఆ పని చూసి వెంటనే లోపలికి వచ్చి తల్లి పక్కనే కూర్చున్నాడు. తల్లి పక్కన కూర్చున్న కాసిరెడ్డిని చూడగానే తన తల్లి గుర్తొచ్చింది హేమంత్కి. ఈ మధ్యన హేమంత్ని వాళ్ళ అమ్మ జ్ఞాపకాలు ఎక్కువగా వెంటాడుతున్నాయి. ఆమె ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో, అసలు ఉందో లేదో కూడా తెలియదు. ఎన్నో రోజులు, సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయినా అమ్మను మర్చిపోలేకపోతున్నాడు. అమ్మ దగ్గర తను ఉన్నది 6 సంవత్సరాల వయసు వచ్చేంతవరకే. అయినా అమ్మ ప్రేమను 7 జన్మలకి సరిపడా చవిచూశాడు. అమ్మ ప్రేమలో ఉండే స్వచ్ఛతను, గాఢతను దగ్గరుండి అనుభవించాడు. ఇప్పుడు అది కావాలంటే తనకు దొరుకుతుందా? హేమంత్ కళ్ళు అనుకోకుండానే చెమర్చాయి. హేమంత్ భుజం మీద చెయ్యి వేసి, అమ్మ గుర్తొచ్చిందా హేమంత్ అని అడిగింది కళ్యాణమ్మ. ఆమెతో ఒకసారి తన బాల్యం మొత్తం చెప్పాడు హేమంత్. అతను చెబుతున్నది వింటున్నంతసేపు వాళ్ళ అమ్మను ఊహించుకుంటూ ఆమె వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంది. ఆమెకు ఎదురైన దురదృష్టకరమైన సంఘటనలకి జాలిపడింది, కన్నీళ్లు పెట్టుకుంది. ఏది ఏమైనా హేమంత్ అమ్మ చేసింది మంచి పనే అనిపించింది. అప్పట్లో ఆమె అలాంటి కఠోరమైన నిర్ణయం తీసుకోకుంటే ఈరోజు హేమంత్ అనేవాడు ఉండేవాడు కాదు. ఆమె నిర్ణయం చాలా గొప్పది, అమూల్యమైనది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక మొక్క భూమిని చీల్చుకుంటూ బయటకొచ్చాక దాన్ని ఎదగనివ్వాలి. దానికి నీరు పోయాలనో, చీడపడితే మందులెయ్యాలనో ఆదిలోనే చిదిమెయ్యకూడదు. అన్ని విలువల కన్నా అత్యంత విలువైనది మనిషి ప్రాణం. దాన్ని తృణప్రాయంగా చూడకూడదు, డబ్బుతో ముడిపెట్టకూడదు. డబ్బు కన్నా విలువైనది ప్రాణం. కానీ ప్రాణం నిలవాలంటే డబ్బును ఆశ్రయించాల్సిందే. కొన ఊపిరితో కొట్టుకుంటున్న ప్రాణాన్ని నిలపాలంటే ఆక్సిజన్ రూపంలో డబ్బే ముందుకు రావాలి. డబ్బు లేకుంటే ఆక్సిజన్ లేదు. ఆంటీ అని పిలిచాడు హేమంత్. ఆలోచిస్తున్న కళ్యాణమ్మ ఉలికిపాటుగా చూసింది. చెప్పు హేమంత్ అంది. నా పెళ్ళికి లగ్నపత్రిక రాయించాలట ఆంటీ, తాంబూలాలు మార్చుకోవాలట ఆరాధ్య చెప్పింది అన్నాడు. అవును హేమంత్, దాన్నే నిశ్చితార్థం అంటారు. వాళ్ళు వస్తే ఇక్కడే లగ్నపత్రిక రాయిద్దాం. ఇప్పుడు నీకంటూ ఓ ఇల్లు కూడా ఉందిగా, అన్నీ ఇందులోనే జరిపిద్దాం. వచ్చిన వాళ్ళకి మర్యాదలు ఘనంగా చేద్దాం అంది. అలా వాళ్ళు ఒప్పుకోవటం లేదాంటీ, వాళ్ళ బంధువులంతా వాళ్ళ ఊరిలోనే ఉన్నారట. వాళ్ళంతా ఇంత దూరం రాలేరట. బంధువులందరినీ పిలుచుకొని ముహూర్తం పెట్టుకుంటే మంచిదని లగ్నపత్రిక అక్కడే రాయిద్దాం అంటున్నారు. నన్నే అక్కడికి రమ్మంటున్నారు అన్నాడు. అది ఆమెకు నచ్చకపోయినా మౌనంగా ఉంది. మా ఆఫీస్లో నేను చేస్తున్న ప్రాజెక్టును బట్టి నాకు లీవ్ దొరకటం కష్టం ఆంటీ. ఆరాధ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. రీసెంట్గానే జాబ్లో చేరింది కాబట్టి లీవ్స్ ఉండవు. ఈ ముహూర్తం దాటితే మళ్ళీ పెళ్లి ముహూర్తాలు లేవట. ఇప్పటికే ఆలస్యమైంది. పెళ్లి పనులకు టైం సరిపోదంటున్నారు. పసుపు కొట్టందే పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి లేదట. లగ్నపత్రిక రాయించనిదే పసుపు కొట్టడానికి లేదట. మరి మేమిద్దరం లేకుండా లగ్నపత్రిక రాయించవచ్చా ఆంటీ అంటూ అడిగాడు హేమంత్. ఆలోచిస్తోంది కళ్యాణమ్మ. ఆరాధ్య బాగా ఫీల్ అవుతోంది ఆంటీ అన్నాడు. ఎందుకు అంది కళ్యాణమ్మ. పెళ్లి బట్టలు కొనాలి, బంగారం కొనాలి, చీరల మీదకి బ్లౌజెస్ కుట్టించాలి. అసలే పెళ్ళిళ్ళ సీజన్. షాపింగ్ కూడా మనం అనుకున్నంత వేగంగా జరగదు అని ఒకటే కంగారు పెట్టేస్తోంది అన్నాడు. కళ్యాణమ్మ ఆరాధ్యని చూడకపోయినా ఆ అమ్మాయి అన్నది కరెక్టే హేమంత్ అంది. అందుకే నేను తనకు ఐడియా ఇచ్చానాంటీ, కానీ తను దానికి ఒప్పుకోవటం లేదు అన్నాడు. ఏంటా ఐడియా హేమంత్ అడిగింది కళ్యాణమ్మ. లగ్నపత్రిక అక్కడ వాళ్ళ బంధువుల సమక్షంలోనే రాయించి
ఇక్కడ నాకు మెయిల్లో పెట్టమన్నాను. తను చెప్పినట్లే వాళ్ళ బంధువులకి కూడా నా తరపున వెడ్డింగ్ కార్డు అందేలా ప్రింట్ చేయిస్తానన్నాను. నేను అలా అనగానే ఎక్కడైనా లగ్నపత్రిక మెయిల్ పెడతారా? అసలు ఇది పెళ్ళి అనుకుంటున్నారా, కంప్యూటర్ వర్క్ అనుకుంటున్నారా అంటూ ఎగిరింది. నేను ఏది మాట్లాడినా ఇది పెళ్ళి కదా, అన్నీ సవ్యంగా శాస్త్రోక్తంగా జరగాలి కదా అంటుంది. ఎంతసేపు తను చెప్పినట్లే నేను వినాల్సి వస్తుంది. ఒక్కటి కూడా నా మాట ప్రకారం జరగాలని చూడటం లేదు అన్నాడు. ఆమె హేమంత్నే చూస్తూ వింటోంది. వెంటనే కాసిరెడ్డి కల్పించుకున్నాడు. పోనీలేరా హేమ్, ఇప్పటి నుండే మాట పట్టింపులు దేనికి అన్నాడు. హేమంత్ ముఖం అదోలా పెట్టాడు. నాకు పేరెంట్స్ లేరని తనకు ముందే చెప్పాను కదరా, అన్నీ సవ్యంగా జరగాలి, అన్నీ శాస్త్రోక్తంగా జరగాలి అంటే ఎలా? రోజు ఫోన్లో గంటలు గంటలు ఇదే చర్చ. అదేమంటే పెళ్ళి మా వాళ్లేగా చేసేది, వచ్చి తలంబ్రాలు పోయడమేగా, మీకేం బాధ అంటుంది. ఆ పెళ్ళేదో ఇక్కడే చేసుకుంటాన్రా, లేకుంటే పెళ్ళయ్యాక రోజుకి 4 సార్లు మన పెళ్ళి మా వాళ్లే చేశారు, మీరేం చేశారు అన్నా అంటుంది అన్నాడు హేమంత్. కళ్యాణమ్మ వెంటనే, వద్దు హేమంత్, పెళ్ళి వాళ్ళనే చెయ్యనియ్యి. ముందుగా రాముడు సీత దగ్గరికి వెళ్తాడు, కానీ సీత రాముడి దగ్గరికి వెళ్ళకూడదని పెద్దలు అంటుంటే విన్నాను. పెళ్ళి ఆడపిల్ల ఇంట్లోనే జరగాలి అంది. నేను వద్దనలేదు ఆంటీ, కానీ నేనొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళలేను, ఏది చేయమంటే అది చేయలేను. నా లిమిట్స్ నాకున్నాయి, నా ఫార్మాలిటీస్ నాకుంటాయి. వాటిని వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు. అమ్మాయికి బంగారం పెడతారట, స్థలం కొనిస్తారట, పెళ్లి చేసి ఇస్తారట. అలా అని ప్రతిదీ నేను వాళ్ళను ఫాలో అవ్వాలంటే ఎలా? ఏది మాట్లాడినా నేను హర్ట్ అయ్యే విధంగానే మాట్లాడుతున్నారు. మళ్ళీ మేము అలా మాట్లాడలేదు అంటుంటారు. ఆరాధ్య కూడా తన ఇంట్లో వాళ్ళకి ఇచ్చినంత సపోర్టు నాకు ఇవ్వటం లేదు. ఏది మాట్లాడబోయినా మీదేముంది, అంతా మా వాళ్లే చూసుకుంటారు కదా, మీరేం మాట్లాడకండి అంటుంది. ఇలాంటి మాటలే నాకు నచ్చటం లేదు అన్నాడు హేమంత్. కళ్యాణమ్మ లేచి నిలబడింది. ఆమె ఎందుకలా నిలబడిందో ఒక్క క్షణం అర్థం కాలేదు కాసిరెడ్డికి, హేమంత్కి. కూర్చోండి ఆంటీ అన్నాడు హేమంత్. తన మాటలు ఆమెకు ఇబ్బంది కలిగించాయేమోనని కలవరపడ్డాడు. ఇప్పుడే వస్తాను హేమంత్, నువ్వు నాతో రా కాసిరెడ్డి అంటూ తన కొడుకును పక్కకి తీసుకెళ్ళింది కళ్యాణమ్మ. ఏంటి మమ్మీ ఉన్నపలంగా లేచి వచ్చావు అడిగాడు కాసిరెడ్డి. నాకెందుకో ఈ సంబంధం హేమంత్కి కరెక్ట్ కాదనిపిస్తుందిరా అంది ఆలోచనగా. కరెక్ట్ అయినా కాకపోయినా తప్పదు మమ్మీ అన్నాడు. ఎందుకలా అంది. హేమంత్ ఆరాధ్యను ప్రేమించాడు, జాబ్ కూడా తన రెఫరెన్స్తోనే ఇప్పించాడు. నువ్వు ఆరాధ్యను చూడలేదు, కానీ హేమంత్కి తగినట్లే అందంగా ఉంటుంది. అమ్మాయే కదా మనకు ముఖ్యం, వాళ్ళ ఫ్యామిలీదేముంది చెప్పు అన్నాడు. ఆమె అది విని అది కాదు కాశీ అంటూ కాసిరెడ్డితో ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ కావాల్సింది లోకజ్ఞానమో లోకరీతినో లేక తన అనుభవమో కాదు, పెళ్ళి. అందుకే సరే రా వెళ్దాం అంది. వాళ్ళిద్దరూ వెళ్ళి ఎప్పట్లాగే హేమంత్ దగ్గర కూర్చున్నారు. వాళ్ళు అంత సడన్గా పక్కకెందుకు వెళ్ళి వచ్చారో హేమంత్కి అర్థం కాలేదు. హేమంత్, నీకంతా అర్థమయ్యేలా చెబుతాను విను. పెళ్ళంటే ఏ ఒక్కరి వల్లనో ఇద్దరి వల్లనో అయ్యేది కాదు. అందుకే ఇప్పుడు నువ్వు కొంత సంయమనం పాటించాలి. ఎవరు చెప్పినట్లు ఎవరు విన్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అన్నది కూడా ఇప్పుడు మనం ఆలోచించకూడదు. పెళ్ళి ఎలా చేస్తున్నారు, వేద బ్రాహ్మణులు చెప్పిన టైంకు పెళ్లి చేస్తున్నారా లేదా అన్నది చూసుకోవాలి, సరేనా అంది. సరే ఆంటీ అన్నాడు. నిశ్చితార్థానికి ఎప్పుడు రమ్మన్నారు అడిగింది కళ్యాణమ్మ. అంతకుముందు వాళ్ళిచ్చిన డేట్సు నా వెళ్ళనే డ్రాప్ అయ్యాయి ఆంటీ, రేపు బాగుంది రమ్మన్నారు అన్నాడు హేమంత్. రేపు శుక్రవారం కదా, నిశ్చితార్థం ఎలా చేస్తారు అంది. ఇప్పటికే లేట్ అయిందని తప్పంతా నా మీద పెట్టి రోజూ ఫోన్లో ఆరాధ్య ఒకటే సతాయిస్తోంది అన్నాడు హేమంత్. మరి రేపు వెళ్ళాలి అంటే మనం ఇక్కడి నుండి ఎప్పుడు బయలుదేరాలి? నువ్వెప్పుడైనా ఆ ఊరికి వెళ్ళావా అంది. వెళ్ళలేదాంటీ, బస్లో అయితే 12 గంటలు టైం పడుతుందట, ట్రైన్ జర్నీ అయితే 10 గంటలు టైం పడుతుందని ఆరాధ్య చెప్పింది. రేపు వెళ్ళాలి అంటే ఇవాళ నైట్ ట్రైన్కి వెళ్ళవలసి ఉంటుంది, లేదంటే ఈవినింగ్ బస్కి అన్నాడు. సరే, నేను అంకుల్ వెళ్ళి తాంబూలాలు మార్చుకొని వస్తాం. మా ప్రయాణ ఏర్పాట్లు చూడు. బస్కి వద్దు, నడుము నొప్పి, అన్ని అవర్స్ జర్నీ చేయలేం, ట్రైన్కి వెళ్తాం.
సీట్ రిజర్వేషన్ కాకుండా బెర్త్ రిజర్వేషన్ చేయించు. హాయిగా నిద్రపోయి తెల్లవారి లేచే వరకు వాళ్ళ ఊరు వస్తుంది అంది. తప్పకుండా ఆంటీ, ఈ విషయం ఆరాధ్యతో చెబుతాను. అవన్నీ తనకు బాగా తెలుసు. టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేస్తుంది అన్నాడు. ఆమె నవ్వి, ఇప్పటి నుండి ఆరాధ్య మీద డిపెండ్ అవుతున్నావు అన్నమాట అంది. ఇది డిపెండ్ కాదంటీ, ఆ వర్క్ తనకి బాగా తెలుసు, చేస్తుంది అంతే. ఎందుకంటే తను ఎక్కువగా వాళ్ళ ఊరికి వెళ్తుంటుంది కదా, ఆ నాలెడ్జ్ ఎక్కువ అన్నాడు. ఆమె లేచి కారు వైపు నడుస్తూ, నేను అంకుల్ ఇవాళ నైట్కి బయలుదేరి ఆరాధ్య వాళ్ళ ఊరు వెళ్తాము. నీ తరపున నీ స్నేహితుని తల్లిదండ్రులు వస్తున్నట్లు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. మాకు చేసే మర్యాదల్లో ఏ లోటు రాకూడదని ముందే చెప్పు అంది. అలాగే ఆంటీ, అవన్నీ ఆరాధ్య ముందుగానే వాళ్ళ పేరెంట్స్కి చెబుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది రాదు అంటూ హామీ ఇచ్చాడు. ఆమె కారులో కూర్చోగానే కారు కదిలింది. కాశిరెడ్డి, హేమంత్ మాట్లాడుకుంటూ ఇంట్లోకి వెళ్ళారు. సరిగ్గా రాత్రి 9 గంటలకి, పావుగంట ముందే తమ కారులో రైల్వే స్టేషన్కి చేరుకున్నారు కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి. వాళ్ళను రైలు ఎక్కించడానికి హేమంత్, కాశిరెడ్డి బైక్ మీద వెళ్ళారు. ట్రైన్ రైట్ టైంకు నడుస్తోంది. 11 గంటలకల్లా ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగింది. కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి ట్రైన్లో కూర్చున్నారు. వెయిటింగ్ లిస్ట్లో లేకుండా వాళ్ళ బెర్తులు వాళ్ళకి రెడీగా ఉన్నాయి. హేమంత్ ఇంతవరకు ఆరాధ్య కుటుంబం సభ్యులనెవరినీ చూడలేదు. ఆరాధ్య చెబితే వినడమే. అప్పుడప్పుడు దగ్గర కూర్చొని వాళ్లతో ఫోన్లో మాట్లాడిపించింది అంతే. అందుకే వాళ్ళ గురించి ప్రత్యేకించి కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి గార్లతో ఏమీ చెప్పలేకపోతున్నాడు. ట్రైన్ అయితే ఎక్కించారు. ట్రైన్ కదిలింది. కళ్యాణమ్మ, శ్రీనివాసరావు పడుకోలేదు, మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇవాళ రేపు ఇలా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు కళ్యాణి. అందులో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నాకెందుకో వీళ్ళిద్దరినీ చూస్తుంటే ముచ్చటేస్తోంది అన్నాడు శ్రీనివాసరెడ్డి. అంత ముచ్చటపడాల్సింది ఏముందండి, ఈ ప్రేమ వివాహాలనేవి యుగయుగాల నుండి ఉన్నాయి అంది కళ్యాణమ్మ. ఆ యుగాలు ఇప్పుడు లేవు కళ్యాణి. ఆ ధర్మాలు ఇప్పుడు లేవు. కాలంతో పాటు అన్నీ మారిపోతున్నాయి. ప్రస్తుతం ఫేస్బుక్ పరిచయాలే ప్రపంచాన్ని ఏలుతున్నాయి అన్నాడు. నోట్బుక్ తప్ప ఫేస్బుక్ తెలియని కళ్యాణమ్మ, అదేం బుక్ అండి అంది ఆసక్తిగా. శ్రీనివాసరెడ్డికి ఉన్నంత అవుట్లుక్ ఆమెకి లేదు. ప్రతిదీ తెలుసుకోవాలన్న జిజ్ఞాస మాత్రం ఎక్కువగానే ఉంది. అందులో అలాగే చూస్తోంది, భర్త ఏం చెబుతాడో వినాలని. ఫేస్బుక్ గురించి నీకు చెప్పినా అర్థం కాదు. దాని అవసరం కూడా నీకు లేదు. అది నెట్లో యూజ్ చేసే పని. నువ్వు పడుకో కళ్యాణి అన్నాడు. నేను పడుకునే అడుగుతున్నా. ఆ ఫేస్బుక్లో యూజ్ చేసే పనేంటో చెప్పచ్చుగా, వింటాను అంది. ఆమెకు నిద్ర రావటం లేదు. భర్త చెప్పే కబుర్లు వింటూ పడుకోవాలని ఉంది. ఆయన నవ్వి, ఇప్పుడు ఫేస్బుక్ గురించి తెలియని వాళ్ళే లేరు అన్నాడు. అలా అనకండి, నేను లేనా? నాలాంటి వాళ్ళు ఎందరున్నారో మీకు తెలుసా అంది. ఓకే, ఫేస్బుక్ పని ఏమిటంటే ఎన్నో యోజనాల దూరంలో ఉండే 2 వ్యక్తుల్ని కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టి వాళ్లతో చాటింగ్ చేయిస్తుంది. ఇందులో మంచి చెడు రెండూ ఉంటాయి. చెడు ఏంటంటే ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుని తమ క్వాలిఫికేషన్లు, రంగు, హైటు, వెయిట్ అన్నీ అబద్ధాలే చెప్పుకుంటారు. అందులో వేరే వాళ్ళ ఫోటో పెట్టి అది నాదే అని ఇంకో అబద్ధం చెప్పి ఒకరిని ఒకరు ఆకర్షించుకుంటారు. ఆ తర్వాత ఒకరిని ఒకరు రియల్గా చూసుకోవలసి వచ్చినప్పుడు ఒకరికి ఒకరు నచ్చక అటునుండి అటే పారిపోతుంటారు. పెళ్లి వరకు వెళ్ళరు. ఇలా బ్రేకప్ అయిన ప్రతిసారి ఆనందంగా పార్టీ ఇచ్చుకుంటారట. అది కూడా వాళ్ళ ఎంజాయ్లో ఓ పార్ట్ అట. చివరకు అబ్బా పెద్ద నసపోయింది అని అనుకుంటారట. వినటానికి ఇదంతా చెత్తగా లేదు అన్నాడు శ్రీనివాసరెడ్డి. అలా ఏం లేదులేండి. ఎందుకంటే లోగడ, కలం స్నేహాలు కూడా ఇలా ఒకరిని ఒకరు చూసుకోకుండానే సాగేవి. చూసుకున్నాక ఒకరి కళ్ళకి ఒకరు నచ్చక ఉత్తర ప్రత్యుత్తరాలు ఆగిపోయేవి. కాకపోతే పార్టీలు, పబ్బులు, జోష్ కేకలు, పాష్ డ్రెస్సులు ఉండేవి కావు. ఇంతటి స్వేచ్ఛ కూడా లేదు. కాలం తెచ్చిన మార్పు వల్లనో ఏమో ఇప్పటి పేరెంట్స్ కొందరు అప్పటి పేరెంట్స్లా లేరు. ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్కి వాళ్లే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఆనందమైన, బాధ అయినా ఇండివిజువల్గా ఎదిగిపోవాలన్న తాపత్రయంలో ఉన్నారు. అందుకే
పరిచయాల పరిధి పెరిగి అది అంతై ఇంతై అన్నట్లు విస్తృతమై వికృతమై కలుషితమై ఇంకా ఏదో అయ్యేలా ఉంది. అంతే అంది. అంతే అని అంత తేలిగ్గా తీసేయకు కళ్యాణి. అసలు ఈ ఫేస్బుక్ వల్లనే కొన్ని చోట్ల ఫేక్ లవర్సు పెరిగిపోతున్నారట, భార్యాభర్తలు కూడా విడిపోతున్నారట అన్నాడు శ్రీనివాసరెడ్డి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.